ఫస్ట్ మనకు తెలిసిందే మనము హైదరాబాద్లో క్రికెట్ని క్లీనప్ చేయటము మా ఫస్ట్ బాధ్యత అండి. మంచి సెలెక్టర్స్ని ఫస్ట్ ఎంచుకోవటము, లీగ్ క్రికెట్ ప్రాపర్గా రన్ అయ్యేటట్టు చూడటము, ఓపెన్ సెలెక్షన్స్, ఓపెన్ ట్రయల్స్ ఎవరైతే లీగ్ మ్యాచెస్ ఆడలేకపోతున్నారో వివిధ కారణాల వల్ల వాళ్ళకి కూడా ఓపెన్ సెలెక్షన్స్, ఓపెన్ ట్రయల్స్ కండక్ట్ చేస్తాము. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాము. ఈవెన్ అన్ని డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కూడా వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్ నుంచి సెలెక్టర్స్ పిక్ చేసి వాళ్ళకి సూపర్ లీగ్ టీమ్స్లో ఇన్కార్పొరేట్ చేస్తారు. అక్కడి నుంచి స్టేట్ సెలెక్షన్స్ అయితే లీగ్ టీం నుంచి లీగ్ మ్యాచ్ల నుంచి స్టేట్ సెలెక్షన్స్ అవ్వవు. లీగ్ మ్యాచ్ల నుంచి సూపర్ లీగ్ వరకు సెలెక్ట్ చేస్తాము. కానీ మెయిన్ సెలెక్షన్ స్టేట్కి మాత్రం ఆ టోర్నమెంట్ నుంచి అవుతాయి. కాబట్టి సో ఏంటంటే అందరికి ఒక ఫెయిర్ ఆపర్చునిటీ రావాలని ఈవెన్ సెలెక్షన్ మీటింగ్స్ కానీ ఏదైనా అన్ని వీడియోగ్రఫీ ఉంటుంది. లీగ్ మ్యాచెస్కి కూడా వీడియో కెమెరాస్ పెడుతున్నారు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే అంపైర్స్, స్కోరర్స్ వీళ్ళ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ ద్వారా ర్యాండమ్గా అయ్యేటట్టు కూడా మేము చూస్తున్నామండి. అది కాకుండా పేరెంట్స్ అందరికీ, పిల్లలందరికీ నేను చెప్పాల్సింది ఒకటే ఏంటంటే చాలామంది మార్కెట్లో తిరుగుతున్నారని మాకు తెలిసింది. ఇట్లా డబ్బులు ఇస్తే మేము సెలెక్ట్ చేపిస్తామని అవన్నీ నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు ఏ సెలెక్షన్ కూడా డబ్బులు తీసుకొని ఇప్పటి నుంచి అయ్యే ప్రసక్తే లేదు. అది కాకుండా చూసుకోవటం మా బాధ్యత. దానిలో ఏమన్నా మీకు ఏమన్నా గ్రీవియన్స్ ఉన్నా, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినా కానీ మీరు యాంటీ కరప్షన్ యూనిట్కి మీరు వచ్చి మీ ఆవేదన తెలుపుకోవచ్చు. దాంట్లో ఏదైనా ప్రూఫ్ ఉందంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. సో ఈవెన్ ప్లేయర్స్ కూడా మీరేమన్నా ఇట్లా ఇచ్చి ఆడదామని తెలిసి మీరు ఇచ్చారని ఏమన్నా తెలిసినా కూడా మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేసి బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్కి కూడా రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. సో కెరియర్ని పాడు చేసుకోకండి. క్రికెట్ని క్లీన్గా ఆడాలి. క్లీన్గా మీరు ఆట పైన ఫోకస్ చేయమని చెప్తున్నాను. రూరల్ నుంచి వచ్చేటువంటి క్రికెటర్స్ కోసం మీరు ఎలాంటి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నామండి. దాని తర్వాత రోజుకి 100 ప్లేయర్ల నుంచి 150 ప్లేయర్లని పిలుస్తాము. సో వాళ్ళ బ్యాచెస్లో పిలిచి బ్యాచెస్లో ఓపెన్ సెలెక్షన్స్ చేస్తాము. దాంట్లో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది వాళ్ళ స్కిల్ చూపించుకోవడానికి. దాంట్లో సెలెక్టర్స్ కనుక నచ్చి వాళ్ళు ఒక లెవెల్లో మంచిగా ఆడుతున్నారు అని తెలిస్తే డెఫినెట్గా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఫ్యూచర్ లీగ్స్లో తీసుకోవడం జరుగుతుంది. సూపర్ లీగ్లో తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి మహిళా క్రికెట్కి సంబంధించి ఎలాంటి ఫోకస్ చేయబోతున్నారు? మహిళా క్రికెట్ గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయండి. ఎందుకంటే విమెన్స్ క్రికెటర్స్ లీడ్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళ ఎస్ఓపీలు, ఆపరేటింగ్ ప్రొసీజర్లు, ప్రోటోకాల్స్ వాళ్ళు తయారు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో దానికోసము సార్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు వాళ్ళని అప్రోచ్ కావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఆల్సో ఇన్ ద పైప్ లైన్. సార్ మీ టర్మ్లో ఇప్పటివరకు ఇండియన్ మెయిన్ టీమ్కి ఎంతమంది ప్లేయర్ని చూడొచ్చు అనుకోవచ్చు? మరి అవును 3 ఇయర్స్ చూడండి, సెలెక్టర్ కూడా మన దగ్గర నుంచే ఉన్నాడు. మంచి ఆపర్చునిటీ. ఆయన మీద కూడా ప్రెషర్ పెడతాము. మన దగ్గర ఎవరు పర్ఫామ్ చేసినా కానీ ఆయనకు రోజు ఫోన్లు అయితే చేస్తాము. కంపల్సరీ మా వాళ్ళని తీసుకోవాలని. ఇండియా ఆడటానికి చాలామంది ప్లేయర్లు ఇప్పటికి కూడా లాస్ట్ ఇయర్ మంచి పర్ఫామ్ చేసి ఉన్నారు. సో వాళ్ళని కూడా పుష్ చేయమని డెఫినెట్గా అయితే అడుగుతాం. మా తరపు నుంచి ఎంతైతే ప్రెషర్ పెట్టచ్చో అంత ప్రెషర్ అయితే ఇప్పటి నుంచి మాత్రం పెడతాం. హైదరాబాద్ నుంచి ఇంకా ఎంతోమంది ఇండియాకి ఆడాలని చెప్పి మా కోరిక అండి.